వైబ్రెంట్ గుజరాత్ కాదు, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా ముందుకు పోతుంది తప్ప సన్సెట్ సమస్య లేదని మరొకసారి ఆయనకి రిమైండ్ చేస్తున్నా. ఎందుకు వచ్చాడు తమ్ముళ్ళు మన దగ్గరికి? అర్హత ఉందా రావడానికి? నేను ఒకటే అడుగుతున్నా, నేను సిద్ధంగా, నేను అభివృద్ధి చేయలేదంట, ఈయన అభివృద్ధి చేశాడంట. చేశానా లేదు తమ్ముళ్ళు? అభివృద్ధి చేశానంటే చేలిపైకి ఎత్తండి. నేను సంక్షేమం ఇచ్చానా లేదా? మీరు ఆనందంగా ఉన్నారా లేదా? నరేంద్ర మోడీ వల్ల ఒక్క పైసా లాభం వచ్చిందా మనకు? ఆయన ఏదో పోలవరానికి డబ్బులు ఇచ్చాడంట, నేను పోలవరం కట్టలేదంట. ఏం తమ్ముడు నమ్ముతారా మీరు? ఇది 70% పనులు పూర్తి చేశా. 4,500 కోట్లు ఇవ్వాలి, 58,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే మీరిచ్చింది 7,000 కోట్లు ఇచ్చి కథలు మాట్లాడుతున్నారు మీరు నా మీద. ఇది మంచిది కాదు, అన్ని అబద్ధాలే చెప్పాడు. ఇంకో పక్క తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడడానికి వ్యతిరేకంగా, ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడా? మీకు అర్థం కాలేదా లాలోచి రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే నరేంద్ర మోడీకి వేసినట్టే కదా. నిన్న మొన్న ఫెడరల్ ఫ్రంట్ పెట్టి కేసీఆర్ ప్రత్యేక హోదా సపోర్ట్ చేస్తానంటున్నాడు. కేసీఆర్కి సహకరిస్తే తప్పేంటని అడిగాడు. ఎవరు? కోడికత్తి పార్టీ. నేను అడుగుతున్న తప్పు కాదు, తప్పు అన్నారా? ఈ యొక్క కేసీఆర్ మనం తిట్టాడా లేదా? కుక్కలు అన్నాడా లేదా? రాక్షసులు అన్నాడా లేదా? మన బిర్యానీ పేడ బిర్యానీ నీకు, మన ఉలవచారు మీ దగ్గర పశువులు తింటాయా? హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు తమ్ముళ్ళు? హైటెక్ సిటీ ఎవరిది? సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరిది? అన్ని మనమే కదా, శ్రమ అంతా మందే కదా. మనం చేస్తే ఆస్తి కొట్టేసి బంగారు గుడ్డు పెట్టే బాతుని అప్పడంగా అప్పచెప్పాం తమ్ముళ్ళు. అదే నా బాధ. పర్వాలేదు, ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతు అమరావతిని తయారు చేద్దామంటే నాకు అడ్డుపడుతున్నాడు. ఆయనకు భయం ఉంది. అమరావతి అభివృద్ధి అయితే అందరూ అమరావతికి వస్తారు, హైదరాబాద్ ఎత్తిపోతుంది తమ్ముళ్ళు. అది జరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్ మీద కాడుందా తమ్ముళ్ళు? రోడ్లు బాగున్నాయి తమ్ముళ్ళు. మనం ఉన్నప్పుడు ఎట్టుంది? పరిశుభ్రమైన నగరం, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు నా విజయవాడ బాగుంది, విశాఖపట్నం బాగుంది, శ్రీకాకుళం బాగుంటుంది. భవిష్యత్తులో హైదరాబాద్ లాంటివి 20 హైదరాబాద్ని నేను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది మన శక్తి. నేనేమి తమాషగా లేను. ఈరోజు చూడండి తమ్ముళ్ళు, కేంద్రం నరేంద్ర మోడీ ఏం చేశాడు తమ్ముళ్ళు? మన యొక్క అమరావతి ఫౌండేషన్కి వచ్చాడు. ఏమి ఇచ్చాడు? మట్టి నీళ్లు, అంతేనా? ఆయన అనుకున్నాడు మనం అమరావతి కట్టలేమనుకున్నాడు. నేను ఆలోచించా, ఒకే పిలిపించా రైతులకి, మీరు భూమి ఇవ్వండి, నేను అమరావతి కడతా, మీకు న్యాయం చేస్తానంటే ఒక్క మాటతో 35,000 ఎకరాల భూమి ఇచ్చారు తమ్ముళ్ళు. అది మన యొక్క విశ్వసనీయత. 50,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఒక్క పైసా గవర్నమెంట్ పెట్టలేదు. అక్కడుండే భూమి అమ్ముకుంటే 50,000 కోట్లు వస్తుంది. అది నా తెలివని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కట్టారు అహ్మదాబాదు, గాంధీనగర్. నేను కడుతున్న అమరావతి. ప్రపంచంలోనే 5 అగ్రనగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది తమ్ముళ్ళు. ఇది జరుగుతుంది. ఈరోజు మీరు చూడండి, ఇచ్చాపురం నుంచి భోగాపురం నేషనల్ హైవే ఉంది.
సముద్రంలోనే పక్కనే బీచ్ రోడ్ వేస్తా, ఎవరి 20 కిలోమీటర్ రోడ్డు వేస్తా, టూరిజాన్ని ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తా. భావనపాడు పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, కరెంట్ ఉంది, నీళ్లున్నాయి. బ్రహ్మాండంగా నైపుణ్యం ఉండే కుర్రాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇంకా ఉద్యోగాలు మీరు ఊహించుకోండి. మొన్ననే మీరు ఒక మాట అన్నారు, 2014లో జాబు కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు నేను ఒక పిలిపిస్తున్నా, మళ్ళీ జాబు రావాలంటే బాబే రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరన్నా పెట్టుబడిదారులు వస్తారా తమ్ముళ్ళు? మొన్నే అఫిడవిట్ చూసారా తమ్ముళ్ళు మీరు? ఎన్ని కేసులు? 31 కేసులు. అసెంబ్లీకి 24 రోజులు వచ్చాడు, కోర్టుకు మాత్రం 240 రోజులు పోయాడు. అలాంటి వాడు మీకు నాయకుడిగా కావాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పులివెందుల రాజకీయం మీకు కావాలని అడుగుతున్నా. పులివెందుల రౌడీజం మీకు కావాలని అడుగుతున్నా. వీళ్ళు వస్తే ఇంటికి ఊరికి ఒక రౌడీ, బజారుకు ఒక రౌడీ తయారవుతాడు. మీ భూములు కొట్టేస్తారు, మీ ఇంట్లో పడుకున్నా మేము నిద్రపోలేరు. ఎందుకంటే ఎవరైనా దౌర్జన్యం చేస్తే పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను రౌడీల గుండెల్లో నిద్రపోతున్నా. ఈ రాష్ట్రంలో రౌడీజం జరగడానికి వీలు లేదు. సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టా. ఎవడన్నా దొంగ గాని రౌడీ గాని వస్తే వాడు రౌడీజం చేయకమనిపే చొక్కా పట్టుకొని బొక్కలో వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే పిలిపించాను, ఈ రాష్ట్రంలో రౌడీలు ఉండడానికి వీలే లేదు. అదే మారిగా ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు, తీవ్రవాదం ఉండడానికి వీలు లేదు, మత కలహాలు ఉండడానికి వీలు లేదు. మీకు కావాల్సింది ప్రశాంతత, మీకు కావాల్సిన సంక్షేమం, మీకు కావాల్సిన ఆనందం. ఆ ఆనందాన్ని ఇవ్వడమే నా యొక్క ఉద్దేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి చూడండి, సంక్షేమంలో ఒకటే ఆలోచించా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా. 200 రూపాయలు 2000 రూపాయలు చేశా, 10 రెట్లు పెంచా. అది 3000 రూపాయలు కూడా చేస్తా. ఈరోజు అంటున్నారు పెద్దవాళ్ళందరూ, ఎవరికి ఓటేస్తావంటే నేనెవరికి వేస్తా, నా పెద్ద కొడుకుకే వేస్తా, ఆయన ఏ అభ్యర్థి పెడితే ఆయనకి వేస్తానని. అది కృతజ్ఞత. మా ఆడబిడ్డలు ఉన్నారు, మా చెల్లెళ్ళు 1 కోటి మంది. తమ్ముళ్ళు మీకు ఎంతమంది చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఉన్నారు? చూపిండి, ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఒకరికి ఒకరు, ఒకరికి ఇద్దరు, ఒకరికి ముగ్గురు, ఒకరికి ముగ్గురు, 4. నాకు మాత్రం 1 కోటి మంది చెల్లెళ్ళు ఉన్నారు. నేను అదృష్టవంతున్నా, మీరు అదృష్టవంతులా? నేనే అదృష్టవంతుణ్ణి. ఈరోజు మా చెల్లెళ్ళు అయితే ఊరల్లో క్యాండిడేట్లు పోతా ఉంటే వాళ్లే పట్టకపోతున్నారు. నువ్వు వచ్చి మా ఊరంతా తిరిగాని స్వాగతం పలుకుతున్నారు, మంగళారతులు ఇస్తున్నారు, జెండా పట్టుకుంటున్నారు. ఏం కావాలి తమ్ముళ్ళు నాకు? ఇంకా 1 కోటి మంది సైన్యం. పెద్ద కొడుకుగా మా తల్లిదండ్రులు 55 లక్షల మంది సైన్యం. ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మా చెల్లెమ్మలకి శాశ్వతంగా అన్నగా ఉంటా. వాళ్ళ హృదయంలో నాకు స్థానం ఉంటుంది. అందుకని 4వ తారీఖు 3వ చెక్కు కూడా ఎన్కాష్ చేసుకోమని మా చెల్లెళ్ళందరినీ కోరుతున్నా. ఇది అయిన తర్వాత 5 సంవత్సరాల్లో 3 సార్లు పసుపు కుంకుమ పెడతాను, ఇస్తాను, ఆదరిస్తాను, ఇస్తానే ఉంటా. హద్దులు లేవు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే డబ్బులు సంపాదించి మళ్ళా మీకే ఇస్తాను తమ్ముళ్ళు, మీకోసమే ఖర్చు పెడతా. ఈరోజు చూడండి, సంక్షేమంలో 1, 2 కాదు, రైతులకి
24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. 4వ విడత 5వ విడత ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చేస్తాను. ఆ డబ్బులు కూడా మీరు తీసుకోండి. అన్నదాత సుఖీభవ. రైతుకి 2 హెక్టార్లుంటే 9,000, పైనుంటే 10,000. కౌలు రైతులకి ఆర్థిక సహాయం. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ నెలలో మొదటి వారంలో ఇస్తా. వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తా. ప్రకృతి సేద్యానికి పోతా. నదులు అనుసంధానం చేస్తా. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా. ఏ రైతు కూడా ఆంధ్రప్రదేశ్లో కష్టపడడానికి వీలు లేదు. ఆనందంగా ఉండాలి. మీరు పండించిన పంట కొంటా. మీకేం కావాలన్నా చేయడానికి ఒక రైతు పెద్దన్నగా నేనున్నానని మా రైతు సోదరులందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, యువత మీరే నా ప్రాణం. యువతను కోరుతున్న తమ్ముళ్ళు మీరే నాకు కావాల్సింది. 18, 20, 30 సంవత్సరాలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే కడుపు నిండిపోతా ఉంది. నిన్న ఈరోజు చూస్తా ఉంటే ఏ ఊరికి పోయినా మా యువత అటే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఎవరన్నా చేయగలుగుతారా తమ్ముళ్ళు? నిరుద్యోగ భృతి 2,000 ఇస్తాను. దాన్ని కూడా అడ్డం పెట్టారు. ఎన్నికల కమిషన్ రాశాం. ఎట్టి పరిస్థితి 2,000 ఇస్తా. ఇది అయినాక 3,000 రూపాయలు కూడా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మీ ఇంటి మీకు గార్డెన్గా ఉంటా. మీ క్యారియర్ నేనే బిల్డప్ చేస్తా. ఉద్యోగ అవకాశాలే కాదు, అంచెలంచెలుగా పైకి పోవడానికి ఏం చేయాలనో అవన్నీ చేస్తానని యువతకు హామీ ఇస్తున్నా. ఇది నా భరోసా. ఇంకో పక్క నేను ఒకటే గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలన్నీ ఇస్తాను. ఎన్ని ఉద్యోగాలుంటే అన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను. టీచర్లు ఇచ్చాం, గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు ఇచ్చాం. తొందరలోనే మళ్ళీ హామీ ఇస్తున్నా. అన్ని ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది నాది నాదిని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. యువత మీకు రోషం రావాలి, పౌరుషం రావాలి. కేసీఆర్ కనపడాలి, మోడీ కనపడాలి. వాళ్ళిద్దరూ కూడా జగన్ రూపంలో వస్తున్నారు. తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండండి, హుషారుగా ఉండండి. అదే సమయంలో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే ఈరోజు ఎవరైతే చంద్రన్న బీమా ఒకప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలు చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే అనాథలుగా మిగిలిపోకుండా వాళ్ళని ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇప్పిస్తాను. పెళ్లి కానుక అందరి పిల్లలకు నేనే పెళ్లి చేస్తా. 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా పెళ్లికి. కుటుంబ పెద్దగా ఉంటా. ఆ పుణ్యం ఈ గవర్నమెంట్కి రావాలి. మా చెల్లెళ్లకు శుభకార్యం చేసి కన్న తల్లిదండ్రులకు భారం లేదు. అత్తామామలు ఆలోచించాలి. వీళ్ళ కుటుంబ పెద్ద ఉన్నాడు, మమ్మల్ని ఎప్పటికీ ఆదుకుంటాడని మా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి తీసుకొస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అన్న క్యాంటీన్ పెట్టాం, బాగుందా తమ్ముళ్ళు? సూపర్ కదా. ఎవరన్నా పెట్టారా దేశంలో? ఎవడు పెట్టలా. కేఎఫ్సి స్టైల్లో పెట్టాం. ఎక్కడ పోయినా చూస్తానే ఇది అన్న క్యాంటీన్ చెప్పడానికి వీలుగా బ్రహ్మాండంగా చేశాం. అక్కడ కూడా ఇది చేశాం. పిల్లల్ని బాగా చదివిస్తా. మీ ఆరోగ్యం కోసం హామీ ఇస్తున్నా. మీ అందరికీ 5 లక్షల రూపాయలు నచ్చిన హాస్పిటల్లో మీరు వెళ్ళండి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షలు ఇస్తా. ఒకవేళ దానికంటే ఎక్కువ కావాలంటే సీఎం రిలీఫ్ లో 20 లక్షల వరకు ఇస్తాను తమ్ముళ్ళు. మీ ప్రాణాలు కాపాడుకుంటా. ఇది కాకుండా ఆడబిడ్డలు ప్రస్తుతం చేసుకోవాలంటే
నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళండి, ఆ డబ్బులు కూడా నేనే మీకు ఇస్తా. ఎవరైనా మందులు కావాలంటే నచ్చిన మెడికల్ షాప్ మీ ఇంటి పక్కన ఉంటే వెళ్ళండి, మీరు తీసుకోండి, ఆ డబ్బులు కూడా గవర్నమెంటే వాళ్ళకి పే చేస్తాం.